గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు మనం అర్థమెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటువంటి దాన్ని మనం డిస్కస్ చేద్దామండి. మరి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటువంటి టాపిక్లో మనకి ఫస్ట్ అసలు వాట్ ఈజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అనేటువంటిది డెఫినేషన్ ఒకసారి మనం చూద్దామండి. సో టాపిక్ పేరు వచ్చేసరికి ఏంటండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సో మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి అంటే గనక ద ఇంట్రెస్ట్ విచ్ ఈస్ క్యాలిక్యులేటెడ్ interest on interest so interest on interest that is called as compound interest. అంటే ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ ను మనం క్యాలిక్యులేట్ చేయడాన్ని ఏమంటారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారండి. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో ఫస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం అమౌంట్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తామండి. మరి అమౌంట్ క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫార్ములా ఏంటంటే P of 1 + R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n అనేటువంటి ఒక ఫార్ములా ఉందండి. మరి ఇక్కడ మనకి P అంటే ఏంటి అంటే కనుక దట్ ఈస్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ అమౌంట్ అండి. Pని ఏమంటాము అంటే మనం ప్రిన్సిపల్ అమౌంట్ అని చెప్పి చెప్తామండి. R ఈజ్ నథింగ్ బట్, R అంటే ఏంటండి, R ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో N ఈజ్ నథింగ్ బట్, హియర్ N ఈజ్ నథింగ్ బట్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అండి. సో ఇది మనకి ఈ అమౌంట్ను ఫైండ్ అవుట్ చేయడానికి మన కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఉన్నటువంటి ఒక ఫార్ములా అండి. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీస్తే వచ్చేదాన్ని ఏమంటారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని చెప్పి చెప్తారండి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ అమౌంట్ అండ్ ప్రిన్సిపల్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ CI. సో దాన్నే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్గా మనం చెప్పడం జరుగుతుందండి. సో ఇది మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. అయితే మనం కొన్ని సందర్భాల్లో ఫార్ములా తోటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, వితౌట్ ఫార్ములా లేకుండా కూడా ప్రాబ్లమ్స్ని మనం ఎలా సాల్వ్ చేయాలనేటువంటిది సో డిస్కస్ చేద్దామండి. రైట్, సో ఫస్ట్ ప్రాబ్లమ్ని మనం డిస్కస్ చేద్దాం. రైట్, చూడండి సార్, ఫస్ట్ ప్రాబ్లం, ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹1000 at 10% per annum for 2 years compounded annually అని అడిగాడు. అమ్మ ఇక్కడ చూస్తే మనకి బ్యాంకులో మనం ఎంత డిపాజిట్ చేసామంటే ₹1000 డిపాజిట్ చేసాం. ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి డిపాజిట్ చేసామండి, 10% చొప్పున 2 yearsకి మనకు వచ్చేటువంటి వడ్డీ ఎంత అని అడిగాడు. సో మరి నేను ఇక్కడ మీకు 2 నుంచి 3 మెథడ్స్ చెప్తాను. సో ఏ మెథడ్ మీకు వర్కౌట్ అనిపిస్తే కనుక ఆ మెథడ్ని మీరు సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడు సార్ అంటే ₹1000 ఇచ్చాడండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 10% అయితే ఇవ్వడం జరిగింది, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అయితే 2 years ఇచ్చాడు. సో మనకి ఎప్పుడైనా 2 yearsకి అనేటువంటిది ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటే డైరెక్ట్గా మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఏంటి అంటే x + y + xy/100 అనేటువంటి ఒక ఫార్ములా ఉందండి. హియర్ x, yని ఏ విధంగా తీసుకోవాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని x, yగా తీసుకుంటే సో 10 + 10 × 10/100 సార్. సో ఇక్కడ ఉన్నటువంటి 2 zeros, ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతే టోటల్ ఎంత అంటే 21% వచ్చింది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 21%. దేంట్లో 21% అంటే ₹1000లో మనకి 21% కనుక్కోవాలి. మరి ₹1000లో 21% అంటే 21/100. సో మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటే డైరెక్ట్గా
210 రూపీస్ అని చెప్పి మనం ఆన్సర్ చెప్పచ్చు. అంటే డైరెక్ట్ గా ఓన్లీ ఫర్ దిస్ ఫార్ములా ఈజ్ అప్లికేబుల్ ఫర్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఓన్లీ ఫర్ 2 years. For the time period is 3 years or 4 years if the formula is not used. So how to calculate if the time period is 3 years or 4 years should be given. So 3 సంవత్సరాలు కానీ 4 సంవత్సరాలు కానీ ఇస్తే ఒకవేళ మనం దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే సో అది ఇంకొక మెథడ్లో మనం చేయాలి. చూడండి అమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10% కాబట్టి 10/100. మరి ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతే 1/10. సో ఈ కిందన డినామినేటర్లో ఉన్న దాన్ని ఎప్పుడు కూడా ప్రిన్సిపల్ అనుకోవాలండి. ఈ పైన ఉన్న దాన్ని ఎప్పుడు కూడా మనం ఇంట్రెస్ట్గా అజ్యూమ్ చేసుకోవాలి. ఇఫ్ ద ప్రిన్సిపల్ ఈజ్ 10 parts, the amount is how many parts, sir? So amount is nothing but principal plus interest. Yes or no? So because of 10 plus 1 is 11 parts. So this is the first year. But here the question will be asked in if the interest is calculated on 2 years. If the first year is 10, 11 and second year is also 10 and 11. Okay, so if you have multiplied both 2 years, so principal is multiplied and similarly amount is multiplied. So here 10 into 10 is nothing but 100 parts is the principal and 11 into 11 is nothing but 121 is the amount. So here 100 parts should be given 1000 rupees. Yes or no? According to problem, principal is 1000 rupees. So 100 parts is 1000. But the examiner was asked in only for compound interest. So here the compound interest is, so compound interest is nothing but amount minus principal. So 121 minus 100 is nothing but 21 parts. Here 100 parts is 1000. Each part is 100,000 by 100 is nothing but 10 times. So here 21 into 10 times is nothing but 210 rupees. That is the compound interest. So this is the best method of approach to solve the problems in compound interest. Okay na? Right. So దీని బట్టి మనకి ఆన్సర్ ఏంటి అంటే 210 అని మనం చెప్పొచ్చండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. Find the compound interest on rupees 10,000 at 10% per annum for 3 years compounded annually. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నాడు అండి? 3 years అడుగుతున్నాడు. బట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 10%. సో ఆర్ ఎంత అంటే కనుక మనకి 10% అండి. మరి 10% అంటే మనకి ఎంత అయింది సార్? 1/10 అవుతుంది ఫ్రాక్షన్ లో. మరి 1/10 అయితే దిస్ ఈజ్ అన్ ప్రిన్సిపల్, దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్ట్. ఎస్ ఆర్ నో సార్? సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఎంత అంటే 10 parts అని చెప్పొచ్చు, అమౌంట్ ఎంత అంటే 11 parts అని చెప్పొచ్చు. బట్ ద ఎగ్జామినర్ వాజ్ ఆస్క్డ్ ఇన్ 3 years. So here first year 10, 11 and next year 10, 11 and also next third year 10 and 11. Okay, right. If you multiplied by the principal and amount, so 10 into 10 into 10 is nothing but 1000. 11 into 11 into 11 is nothing but 1331. According to problem, 1000 parts should be equal to 10,000. So 1000 parts అనేది కనుక 10,000 అయితే, so here find out their compound interest. Compound interest is nothing but difference between amount and principal. So here amount is 1331 and principal is 1000. So difference is 331 parts. So 100 into 1000 into 10,000 అంటే 10 times మల్టిప్లై చేయాలి. సో 331 into 10 times మల్టిప్లై చేస్తే మనకి 3310. సో దట్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years. ఓకేనా? రైట్. సో అర్థమైందండి. సో నెక్స్ట్ ప్రాబ్లం. రైట్, ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 6,000 for 1.5 years at 10% per annum. So here the question is asked in 1.5 years, but the rate of interest is 10%. Okay, right. ఒకసారి చెక్ చేద్దాం చూడండి అమ్మా. సో 10% is nothing but fractional representation is 10/100. Yes or no? Right. So here principal is 10 parts, but the interest is 1 part. Okay,
రైట్. సో ప్రిన్సిపల్ మనం 10 పార్ట్స్ అని చెప్తాం, ఇంట్రెస్ట్ 1 పార్ట్ కాబట్టి అమౌంట్ ఎంత అంటే 11 పార్ట్స్. బట్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ 1.5 year, okay, so 1.5 year, so in first 1 year the rate of interest is 10%, and next half year the rate of interest is also divided by 2, because of in every half year the interest is calculated, but 1 year the rate of interest is 10%, but in half year the rate of interest is 10/2, so 10/2 is nothing but 5%. 5% is nothing but 5/100, so 1 times and 20 times. So here principal is 20 parts next half year, and amount is 21 parts. So this is first 1 year principal and amount, and next half year principal and amount, so 1.5 year. Okay, so here should multiply both principals and both amounts, so 10 into 20 is nothing but 200 parts, so 11 into 21 is nothing but 11 1 jar 11, 11 2 jar 22, 22 plus 1 is 231. So according to problem, principal is 6,000, but principal is 200 parts. 200 parts is 6,000. So here how to calculate the compound interest? Compound interest is 31 parts. So here 200 is exactly 30 times divides. So 31 into 30 is nothing but 930 is the compound interest for 1.5 year. So option A is the మనకి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్, ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹4,000 ఫర్ 1.5 year, for 2.5 years at 20% per annum. So first 2 years should be calculated and next half year should be calculated, because of here the time period is given 2.5 years. Okay, right, చూద్దాం. So rate of interest is how much amma? 20%. So 20% is 20/100, and rate of interest is 1/5. So principal is 5 parts, but the interest is 1 part. So principal 5 parts, so amount how many parts? 6 parts. This is the first 1 year, and next year 5 and 6, but after calculated on half year. So in half year the rate of interest is also divided by 2, because of, so rate of interest is 20%. So 20/2 is nothing but 10%. 10% is nothing but 10/100. So principal is 10 parts, but the interest is 1 part. So next 1.5 year, principal is 10 parts, but the amount is how many parts are? 11 parts. Okay, right. ఒకసారి మనం డిస్కస్ చేస్తే, so here 5 into 5 is 25. So 25 into 10 is nothing but 250 parts. 6 into 6 is 36. 36 into 11 is, so 36 into 11, 11 6 are 66, 33 plus 6 39, and 396 parts. According to problem, 250 parts is 4,000. Okay, right. But the asked in interest, so 396 minus 250 is nothing but 146 parts is how much? So 146 into 4,000 divided by 250. So here 0 0 is cancelled. Okay, right. Next, so 0 0 should be cancelled. 5 table 5 times, 5 table 80 times, 5 table 16 times, 16 6 jar, so 16 6 jar 96. So options end with 6 is one option is there. 16 4 jar 64 plus 9 73. So next 16 6 jar 96, 16 6 jar 96, 16 4 jar 73 7,
16 1s are 16. 16 plus 1 is nothing but 17. So finally answer is 1736 rupees. So option D is the correct answer. So 1 అనేటువంటిది రాలేదండి. సో ఆప్షన్ D ని మనం కరెక్ట్ ఆన్సర్ గా చెప్పొచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్. Find the compound interest on rupees 5,000 for 1 year at 20% per annum compounded half yearly. Here the question is asked in compounded half yearly. అంటే in every 6 months the interest is calculated. But in every 6 months the interest is calculated, the rate of interest is divided by 2. సో ప్రతి 6 నెలలకు కనుక ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం చేయాలండి? బై 2 చేయాలన్నమాట. మరి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడంటే మనకి 20% ఇచ్చాడు కాబట్టి 20/2 అంటే మనకి ఎంత అంటే 10%. మరి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% కాబట్టి 10% అంటే 10/100. సో మనకి ఎంత వచ్చింది సార్ అంటే 1/10 వచ్చింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రిన్సిపల్ అనేటువంటిది మనకి 10 పార్ట్స్ అవుతుంది, ఇంట్రెస్ట్ అనేటువంటిది మనకి 1 పార్ట్ అవుతుంది. మరి ప్రిన్సిపల్ ఏమో 10 పార్ట్స్ బట్ అమౌంట్ ఈస్ 11 పార్ట్స్. దిస్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ఫస్ట్ 6 months అండ్ నెక్స్ట్ 6 months 10 parts and 11 parts అంటే టోటల్ 1 year. సో 10 10s are 100 and 11 11s are 121. But according to question 100 parts should be equal to 5,000. So interest is 21 parts is how much? So 21 into 5,000 divided by 100. So 0 0 should be cancelled. 5 1s are 5, 5 2s are 10, 0. So answer is 1050. So that is the interest is calculated on half yearly. ఏమి లేదండి, హాఫ్ ఇయర్లీకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటే కనుక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేసుకోవాలి. ఓకేనా? సో 1 year అన్నాడు కాబట్టి 1 year లో ఎన్ని హాఫ్ ఇయర్లీస్ ఉంటాయంటే 2 half yearlies ఉంటాయి కాబట్టి 2 times తీసుకొని మల్టిప్లై చేసి వచ్చిన ప్రిన్సిపల్ వచ్చిన అమౌంట్ ని రాసి ప్రిన్సిపల్లో వాడు ఇచ్చింది 5,000. సో 100 parts అనేది 5,000 అయితే 21 parts ఎంతో మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి క్వశ్చన్ అయిపోద్దండి. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ రూపీస్ 4,000 at 20% per annum for 9 months కాంపౌండెడ్ క్వార్టర్లీ. సార్ ఇక్కడ ఏమంటున్నాడంటే క్వార్టర్లీ అంటున్నాడండి, అంటే ప్రతి 3 monthsకి ఒకసారి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఇప్పుడు 12 months లో మనకి ఎన్ని 3 months ఉంటాయండి? సో 12 months లో మనకి 3 months 4 ఉంటాయి కాబట్టి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను మనం ఏం చేయాలి అంటే కనుక బై 4 చేస్తే సరిపోద్దండి. ఓకేనా? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ను మనం బై 4 చేయాలి. ఎందుకు బై 4 చేయాలి అంటే ఎవ్రీ 12 months లో సో మనకి 4 3 months ఉంటాయి. క్వార్టర్లీ అంటే ఎవ్రీ 3 months కి ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు అని అర్థం అనమాట. సో కాబట్టి హియర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ డివైడెడ్ బై 4. So 20/4 is nothing but rate of interest is 5%. So 5% is nothing but 5/100. So 1/20. Okay. Here principal is 20 parts, but amount is 21 parts. This is first 3 months. But here the question is asked in compounded quarterly 9 months. So first 3 months 2021, next 3 months 2021. And last 3 months 2021. So total is 8,000 parts. Total is 9261. But according to question 8,000 should be equal to 4,000. 8,000 should be equal to 4,000 and 1261 is what? So 1261 into 4,000 by 8,000. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 3 digits క్యాన్సిల్, 4 table 2 times క్యాన్సిల్ అయితే 2 6s are 12, 2 30s are 60, 2 5s are 10. సో మనకు వచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఎంత అంటే 630.5 ఈజ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ గా మనం చెప్పచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. Find the compound interest on rupees 8,000 for 2 years 3 months
at 20% per annum compounded annually అంటున్నాడు. సో ఫస్ట్ 2 years కి కనుక్కోవాలండి. నెక్స్ట్ 3 months అంటే ఏంటంటే మనకు అర్థం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ క్వార్టర్లీ. అంటే ఆ నెక్స్ట్ 3 months కి మనం ఏం చేయాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని బై 4 చేసి అక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ ని తీసుకుంటే మనకి సరిపోద్ది. అంటే ఫస్ట్ 2 years కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది ఏం మారదండి. సో 20% ఉంటుంది. మరి 20% మనం ఫ్రాక్షనల్ ఫామ్ లో రాస్తే 1/5. సరే ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అంటే 5 parts అండి, ఇంట్రెస్ట్ ఎంత అంటే 1 part అండి. సో ఇక్కడ ప్రిన్సిపల్ ని 5 parts గా తీసుకుంటాం, అమౌంట్ నేమో 6 parts గా తీసుకుంటాం. దిస్ ఈస్ ద ఫస్ట్ ఇయర్. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా 5, 6 ఉంటుందండి. మరి నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అంటే 3 months కి అంటున్నాడు కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం చేయాలంటే బై 4 చేయాలి. మరి బై 4 చేస్తే 20/4 అంటే 5% అండి. 5% అంటే 5/100 కాబట్టి 1/20 అవుతుంది. సో ప్రిన్సిపల్ ఇక్కడ 20 parts అయితే ఈ అమౌంట్ ఎంత అంటే 21 parts. సో మల్టిప్లై చేస్తే 5 5s are 25, 25 20s are 500. సో 6 6s are 36. సో 21 into 36, 21 6s are 126. 63 plus 12 ఎంత అంటే 75. సో 756. సో ఇక్కడ మనకు వచ్చేసరికి 500 parts అనేది కనుక 8000 అయితే సో 256 parts ఎంత అనేటువంటిదే మనకు వచ్చింది. సో 256 into 8000/500. ఇక్కడ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అండి. సో 5 tables 16 times క్యాన్సిల్ అవుతుంది. 16 6 96, 16 5 89, 89, 16 32, 8 40. సో ఇంట్రెస్ట్ ఎంత అంటే 4096. ఓకేనా, రైట్. సేమ్ అండి ఇది. దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఈ ఒక మెథడ్ తో మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం సాల్వ్ చేయొచ్చండి ఈజీగా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ₹25,000 for 3 years at the rate of 4% for first year, 5% for second year, 6% for third year. అమ్మ ఇక్కడ మనం చూస్తే 4% అంటే ఫ్రాక్షనల్ ఫామ్ లో మనకి 1/25 అని తెలుసు. సిమిలర్లీ 5% అంటే 1/20 అని తెలుసు. సిమిలర్లీ 6% అంటే 6/100 కాబట్టి 3/50 అని తెలుసు. మరి ఇక్కడ మనం ప్రిన్సిపల్లో అమౌంట్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ 25, అమౌంట్ ఎంత అంటే 26. ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ 20, అమౌంట్ ఎంత అంటే 21. ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ 50, అమౌంట్ ఎంత అంటే 53. మరి అన్నీ మల్టిప్లై చేస్తే మనకి ఏమొచ్చిందో చూద్దాం. 25 into 20 ఎంత అంటే 500. 500 into 5 ఎంత అంటే 500 into 50. 500 into 50. సో చూస్తే మొత్తం 3 zeros వస్తాయి కాబట్టి 25,000. రైట్, సిమిలర్లీ 26 into 21 into 53 మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చిందో చూద్దామండి. 26 into 21, 6 2 2 5, 6 4 5, 546 into 53, 3 6 are 18, 12 plus 1 13, 3 5 are 15 plus 1 16, 5 6 are 30, 23 27, 8 3 9 8 2 అంటే 28,938 వచ్చిందండి. ఆల్రెడీ మనకి ఇచ్చాడు క్వశ్చన్లో 25,000 అనేటువంటిది కనుక 25,000కి ఈక్వల్ అయితే సో ఇంట్రెస్ట్ ఎంత ఉంది అంటే 3,938 ఎంత. సో ఇది 1 time క్యాన్సిల్ అవుతుందండి. ఇది కూడా 1 time మల్టిప్లై చేస్తే సో మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే 3,938 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 64,800 at compound interest if rate of interest in 3 years is 12.5%, 62/3% and 9.09% respectively.
ఫైండ్ ది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని అడిగాడండి. ఓకేనా, రైట్. ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడండి, సమ్ అనేటువంటిది ఎంత అయిందంట, 64,800 అయిందంట. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది, ఆ ప్రిన్సిపల్ అమౌంట్ అనేటువంటిది అమౌంట్ రూపంలో ఎంత అయింది అంటే 64,800 అయింది. మరి 64,800 అవడానికి ఫస్ట్ ఇయర్ ఎంత అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 12.5%. 12.5% అంటే ఫ్రాక్షనల్ ఫామ్ లో రాస్తే 8 అండి. నెక్స్ట్ సెకండ్ ఇయర్ ఎంత అంటే 6/2/3%. సో 1/15. నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఎంత అంటే 9.09% అంటే 1/11. ఓకేనా సార్, రైట్. మరి దీని నుంచి మనకి ఫస్ట్ ఇయర్ ప్రిన్సిపల్ ఎంత వచ్చింది, 8 పార్ట్స్ అనేది ప్రిన్సిపల్ అయితే ఈ అమౌంట్ 9 పార్ట్స్ అవుతుంది. సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ 15 పార్ట్స్ అయితే అమౌంట్ 16 పార్ట్స్ అవుతాయి. థర్డ్ ఇయర్ ప్రిన్సిపల్ 11 పార్ట్స్ అయితే అమౌంట్ ఎంత అయింది అంటే 12 పార్ట్స్ అవుతుంది. మరి టోటల్గా మనం చూస్తే 120 × 11. సో 120 × 11 ఎంత అంటే కనుక 22 to 11 1 = 11. 11 + 2 ఎంత అంటే 13. అంటే 1320 ఈజ్ ద ప్రిన్సిపల్. మరి అమౌంట్ ఎంత అంటే 916 = ఎంత అంటే 144. 144 × 12 ఎంత అండి, 12 4 48, 48 4 52, 12 1 12 5 17 అంటే 1728. కానీ వాడు అమౌంట్ ఇచ్చాడు సార్, ఎంత ఇచ్చాడు చెప్పండి, 64,800 అని ఇచ్చాడు. మరి అమౌంట్ ఎంత అంటే 1728 పార్ట్స్. మరి 1728 పార్ట్స్ అనేది గనక 64,800 అయితే మనకు అడిగింది కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 1728లో నుంచి 1320 తీసేస్తే ఎంత, 804. అంటే 408 పార్ట్స్ ఎంత. సో 408 × 64,800 డివైడెడ్ బై 1728. మరి ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే 4 టేబుల్ 102 టైమ్స్ పోయిద్దండి. సో 4 4 16, 4 3 12, 4 2 8, 432 టైమ్స్ పోయిద్ది. తర్వాత నెక్స్ట్ 2 టేబుల్ చూస్తే 221 = 42, 2 6 = 12. 2 టేబుల్ నెక్స్ట్ ఎన్ని టైమ్స్ అంటే 51 టైమ్స్. నెక్స్ట్ 216 టేబుల్ కనుక గమనిస్తే మనకి సో 3 టేబుల్ 72 టైమ్స్ పోతే 3 టేబుల్ 3 2 = 6, 3 1 = 3, 3 6 = 18, 00. 72 టేబుల్ 300 టైమ్స్ పోయిద్దండి. మరి 51 × 300 చేస్తే 3 1 = 3, 3 5 = 15, 00 అండి. అంటే టోటల్గా మనకు వచ్చేటువంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 15,300 అండి. ఈ పర్సంటేజెస్ అనేటువంటివి ప్రింట్ మిస్టేక్స్ అండి. సో 15,300 ఈజ్ ద మనకి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ on a sum of 8,100 for 1/4 years at 8% per annum if the interest is compounded 5 monthly. సో మొన్న గ్రూప్ 2లో ఇచ్చినటువంటి మోడల్ క్వశ్చన్ ఇలాంటిదేనండి. అంటే ఎవ్రీ 5 monthsకి మళ్ళీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. ఓకేనా, మరి 1/4 years అంటే ఎంత అండి, చూడండి సార్ ఇక్కడ 1/4 years అంటే మనకి టోటల్గా 15 monthsే కదండి, అవునా కదా. అంటే ఎవ్రీ 5 monthsకి ఒకసారి క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. మరి సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 8%. అంటే 12 monthsకి వచ్చేసరికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 8% తీసుకుంటున్నాడు. మరి 12 monthsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది 8% తీసుకున్నప్పుడు
5 మంత్స్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇద్దో మనం క్యాలిక్యులేట్ చేయాలి, ఎందుకంటే ఎవ్రీ 5 మంత్స్కి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి. సో 5 × 8/12 అండి. సో 5 × 8/12 అంటే మనకి ఎంత వచ్చింది అంటే 40/12% వచ్చిందండి. 12% అంటే 1200 అంటే 4 టేబుల్ 1 times 4 టేబుల్ 30 times. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 1/30 అండి. అంటే ఇక్కడ మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 8100. మరి 8100లో 1/30 అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అంటే 270 రూపీస్ వచ్చింది ఫస్ట్ 5 monthsకి, నాట్ ఫస్ట్ ఇయర్ అండి. మరి నెక్స్ట్ 5 monthsకి ఏం జరిగిద్ది అంటే ఈ 270 వచ్చింది ప్లస్ మళ్ళీ ఈ 270లో 1/30 క్యాలిక్యులేట్ చేయాలి. సో 270కి ఒక 9 అనేది యాడ్ చేస్తే సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 279. సో అలాగే నెక్స్ట్ 5 months కూడా మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 279 ప్లస్ 279లో మనకి 1/30 అండి. సో ఇక్కడ మనం చూస్తే 3 టేబుల్ 10 times 3 టేబుల్ 93 times. 93/10 అంటే 9.3. 279కి 9.3 తీస్తే 288.3 అండి. మరి ఇది ఫస్ట్ 5 months ఇంట్రెస్ట్, ఇది నెక్స్ట్ 5 months ఇంట్రెస్ట్, ఇది నెక్స్ట్ 5 months ఇంట్రెస్ట్ అండి. మొత్తం టోటల్ 15 monthsకి ఇంట్రెస్ట్ ఎంత అంటే 17. 8 + 7 15, 15 + 8 23. సో 837.3 ఈజ్ ద టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 15 months అండి. ఓకేనా? సో ఆప్షన్ ఏని మనం ఇక్కడ కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పవచ్చు. ఓకేనా సార్? రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ద అమౌంట్ రిసీవ్డ్ ఎట్ 8% per annum compound interest after 2 years is 72,900. వాట్ వాజ్ ద ప్రిన్సిపల్ అని అడిగాడు. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ అడుగుతున్నాడు అండి. అమౌంట్ ఇచ్చాడు, పి అడుగుతున్నాడు. మరి ఇప్పుడు మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత సార్? 8% అంటే 8/100. 4 టేబుల్ 2 times పోతే 4 టేబుల్ 25 times పోయిద్దండి. మరి ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్, సో ప్రిన్సిపల్ ఎంత అంటే 25 parts, అమౌంట్ ఎంత అంటే 27 parts. సో ఇలా 2 years అంటున్నాడు. ఇదేమో ఫస్ట్ ఇయర్ అండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇది 25 అయితే ఇదేమో 27 అవుతుంది. సో 25 × 25 చేస్తే ఎంత వచ్చింది అంటే 625 వచ్చింది. 27 × 27 చేస్తే 729 వస్తుంది. ఆల్రెడీ మనకి అమౌంట్ అనేటువంటిది ఇచ్చాడు. అమౌంట్ ఎంత ఇచ్చాడండి 2 years తర్వాత అంటే 72,900. మరి అమౌంట్ ఎన్ని పార్ట్స్ వచ్చింది అంటే 729 వచ్చింది. మరి ఈ 729 పార్ట్స్ అనేది 72,900 అయితే 625 పార్ట్స్ ఎంత? సో 729 100 times పోయిద్దండి. 625 100 times పోతే మనకి ఎంత వచ్చింది అంటే 62,500 వచ్చిందండి. అంటే మనకు వచ్చేటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 62,500 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The amount received at 10% per annum compound interest after 3 years is 1,19,790. What was the principal అని అడిగాడు. సో ఇప్పుడు ఈ అమౌంట్ ఇచ్చాడండి. సేమ్ ఇదే క్వశ్చన్లో ప్రిన్సిపల్ కూడా అడుగుతున్నాడు. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. 10% అంటే 1/10. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత అంటే 10 parts అండి. ఈ అమౌంట్ ఎంత అంటే 11 parts అండి. మరి 3 years అంటున్నాడు కాబట్టి ఇది ఫస్ట్ ఇయర్, ఇది నెక్స్ట్ సెకండ్ ఇయర్, ఇది నెక్స్ట్ థర్డ్ ఇయర్ అండి. సో టోటల్ ఎంత అంటే 1000 అండి.
ఇది ఎంత అంటే టోటల్ 1331 అండి. మరి ఇక్కడ మనకి అమౌంట్ ఎంత వచ్చింది అంటే 1,19,790 వచ్చిందండి. అంటే 1331 పార్ట్స్ అనేది 1,19,790 అయితే మనకు కావాల్సింది ప్రిన్సిపల్ అమౌంట్ 1000 పార్ట్స్ ఎంతో మనకు కావాలి. మరి 1000 పార్ట్స్ అంటే 1000 ఇంటూ 1,19,790 బై 1331. సో మరి మనం అబ్జర్వ్ చేస్తే 1331 అనేటువంటిది ఎన్నిసార్లు పోయిద్ది అంటే కనుక ఎగ్జాక్ట్లీగా మనకి ఎన్నిసార్లు పోయిద్దండి? 9 1 jar 9, 9 3 jar 27. సో 9 టైమ్స్ పోయిద్దండి. మరి 90 ఇంటూ 1000 అంటే మనకు ఆన్సర్ ఫైనల్గా ఎంత వచ్చింది అంటే 90,000 వస్తుందండి. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అండి. సో ఓకేనా, రైట్. సో నెక్స్ట్ చేయవలసినటువంటి ప్రాబ్లం అనేటువంటిది చూద్దాం. The compound interest on a certain sum in 2.5 years at 10% per annum compounded annually is 1623. అయితే సమ్ ఎంత అని అడిగాడండి. ఓకేనా, రైట్. చూద్దాం. 1623 అయితే సమ్ ఎంత. మరి ఇక్కడ ఏమడుగుతున్నాడండి? 2.5 years అంటున్నాడు. ఓకేనా, రైట్. 2.5 years అంటే ఫస్ట్ 2 yearsకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఏం మారుతాం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% అంటే 1/10. సో నెక్స్ట్ హాఫ్ ఇయర్కి ఏమైంది అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటిది బై 2 అయింది కాబట్టి 10/2 అంటే 5 అండి. 5% అంటే 5/100 కాబట్టి నెక్స్ట్ 2 yearsకి 1/20 అవుతుంది. సో మరి ఫస్ట్ 2 years కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ 10 parts, అమౌంట్ 11 parts. నెక్స్ట్ మళ్ళీ ప్రిన్సిపల్ 10 parts, అమౌంట్ 11 parts. నెక్స్ట్ హాఫ్ ఇయర్కి ప్రిన్సిపల్ 20 parts అవుతే అమౌంట్ ఎంత అంటే 21 parts అండి. మరి మనం మల్టిప్లై చేస్తే 10 10 jar 100, 100 20 jar ఎంత అంటే 2000 ఈజ్ ద ప్రిన్సిపల్. 11 11 jar 121. సో 121 into 21, 21 1 jar 21, 21 2 jar 42 plus 2 44, 21 1 jar 21 plus 4 25 అంటే 2541. మరి మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడండి. ఎంత ఇచ్చాడు సార్? 1623 అని ఇచ్చాడు. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే ఇది 2000, అమౌంట్ ఏమో 2541. సో 541 అనేటువంటిది కనుక 1623 అయితే మనకు కావాల్సింది సమ్ అంటే 2000 ఎంత. ఓకేనా, రైట్. సో 2000 ఎంత అంటే ఈ 541 అనేటువంటిది 1623లో 3 times మల్టిప్లై అవుతుందండి. సో ఈ 2000 మనం 3 times మల్టిప్లై చేస్తే 2000 into 3 ఎంత అంటే మనకి 6000 అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చు. సో ఆప్షన్ బి అనేటువంటిది మనకి కరెక్ట్ అవుతుందండి. ఓకేనా, రైట్. A sum of money amounts to 18,600 in 3 years and 27,900 in 6 years at compound interest. Find the sum. Sum is nothing but principal అడుగుతున్నాడండి. మరి ఇది ప్రిన్సిపల్ ఉంది. ఈ ప్రిన్సిపల్ ఏమైంది అంటే 3 years తర్వాత 18,600 అయింది. ఇక్కడ నుంచి 6 years అంటే ఇక్కడ నుంచి 6 years అంటే ఇది ఒక 3 years, ఇది ఒక 3 years అంటే ఈ 3 years గ్యాప్ లో ఎంత అయింది అంటే 27,900 అయింది. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సల్. సో 63 టేబుల్ 2 times పోయిద్ది, 63 టేబుల్ 3 times పోయిద్ది. అంటే ఇక్కడ రేషియో ఎంత ఉంది సార్? 3 yearsకి 2:3 రేషియో ఉంది.
మరి ఇక్కడ కూడా గ్యాప్ 3 years ఉంది కాబట్టి ఇక్కడ కూడా రేషియో ఎంత రావాలి అంటే 2:3 రావాలి. సో ఆల్రెడీ ప్రాబ్లం ప్రకారం 3 parts మనకి ఎంత అని తెలుసు అంటే 18,600 అని తెలుసు. అయితే 2 parts ఎంతో నాకు కావాలి. సో 3 table ఎన్ని టైమ్స్ పోయిద్ది అంటే 6,300 టైమ్స్ పోయిద్ది. మరి 2 into 6,300తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంత అంటే కనుక 12,600. సో దట్ ఈస్ ద సమ్ అవుతుందండి, ప్రిన్సిపల్ అవుతుంది. సో మనకి 12,600 అనేటువంటిది మనకు ఆన్సర్ అవుతుందండి. సో 12,400 అని పడింది. సో జస్ట్ చిన్న మిస్టేక్ ఉంది, సో సరి చేసుకోండి. 12,600 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. In a certain sum of money amounts to 4,900 in 4 years and 7,350 in 8 years. Then 12 years it becomes how much అని అడుగుతున్నాడు. ఓకే, రైట్. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ప్రిన్సిపల్ ఉందండి, అదేమవుతుంది 4,900 రూపీస్ అవుతుంది. ఎన్ని సంవత్సరాలకి అంటే 4 yearsకి. మరి ఇక్కడ నుంచి ఇంకొక 8 years అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 4 years, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 4 years, ఇక్కడికి ఎంత అయింది అంటే 7,350 అయింది. ఇది 4 + 4 8. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అయింది అని అడిగాడు. సో రేషియో ఫైండ్ అవుట్ చేద్దామండి. సో రేషియో ఫైండ్ అవుట్ చేస్తే 0 0 క్యాన్సిల్. 7 table చూస్తే 70 times, 7 table చూస్తే 105 times, 35 table చూస్తే 2 times, 35 table చూస్తే 3 times అంటే 2:3. మరి ఇక్కడికి రేషియో 2:3 వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కూడా రేషియో ఎంత ఉండాలి అండి 2:3 ఉండాలి. ఓకేనా. మరి ఆల్రెడీ మనకి 2 parts వాల్యూ 7,350 అని తెలుసు. అయితే 3 parts వాల్యూ ఎంత అయింది? సో 3 into 7,350/2. సో 2 3 6, 2 6 12, 2 7 14, 2 5 10. సో 3 5s ఎంత అంటే 15, 3 7s 21 + 1 22, 20. సో 3 3 9, 2 11 అంటే ఎంత వచ్చిందండి 11,025 రూపీస్ అనేటువంటిది 12 yearsకి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా. రైట్, నెక్స్ట్. A sum of 12,000 deposited at compound interest. It becomes double after 5 years. 5 years తర్వాత డబుల్ అవుతుంది. ఆఫ్టర్ 20 years తర్వాత ఎంత అయింది అని అడిగాడు. మరి ఇక్కడ పి అనేటువంటి ప్రిన్సిపల్ ఉందండి, అదేమవుతుంది అంటే 2p అవుతుంది. పి అనేది 2p అవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే 5 years పట్టింది. సో ఇదే 2p అనేటువంటిది 4p అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే ఇంకొక 5 years పడుతుంది. ఇదే 4p అనేటువంటిది 8p అవ్వడానికి ఇంకొక 5 years పట్టింది. ఇప్పుడు 8p అనేటువంటిది 16p అవ్వడానికి ఇంకొక 5 years పడుతుంది. అంటే టోటల్ ఎన్ని ఇయర్స్ అంటే ఇక్కడ 20 years. మరి టోటల్ 20 yearsకి ఉన్నటువంటి ప్రిన్సిపల్ p అనేటువంటిది ఏమైందండి 16p అయింది. మరి అలాగే మన ప్రిన్సిపల్ ఎంత అన్నాడు క్వశ్చన్లో 12,000 అన్నాడు. మరి ఈ ప్రిన్సిపల్ 12,000 అనేటువంటిది ఏమయ్యిద్ది అంటే 16 times అవుతుంది. సో 16 times అయితే 16 into 12,000 చేస్తే మనకి ఎంత వచ్చింది అంటే 1,92,000 అనేటువంటిది రావడం జరుగుతుంది. సో ఫైనల్గా మన ఆన్సర్ ఎంత అని చెప్పాలి అంటే 1,92,000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి మనం చెప్పాలి. ఓకేనా. రైట్, నెక్స్ట్. A certain sum is given on a compound interest. The sum amounts to. సో ఇక్కడ సమ్ అనేటువంటిది అమౌంట్స్ ప్రకారం ఎంత అవుతుంది అంటే 7,350 అండి, అండ్ 8,575 at the end of 2 years and 3 years respectively.
ద సమ్ ఈజ్ గివెన్ ఆన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో ప్రిన్సిపల్ ఉందండి, అదేమైంది అంటే 2 years తర్వాత 7,350 అయింది. 7,350. సో 3 years తర్వాత ఏమవుతుంది అంటే 8,575 అవుతుంది. అంటే ఇది 2 years, ఇది 3 years, అంటే మధ్యలో గ్యాప్ 1 year ఉంది. ఓకే రైట్, చూద్దాం. మరి సింప్లిఫై చేస్తే మనకి 5 టేబుల్ 5 14 70, 5 ఏళ్ళు 35, 0, 5 17 85, 5 1 5, 5 5 25. సో 5 2 10, 5 9 45, 5 4 20, 5 3 15, 5 4 20, 5 3 15. సో నెక్స్ట్ 42 టేబుల్ 7 times పోతే 7 టేబుల్ క్యాన్సిల్ చేద్దామండి. 7 టేబుల్ 42 times, 7 tables 49 times, 7 tables 6 times. 7 table ఎంత అంటే 7 times. అంటే రేషియో ఎంత అంటే 6:7 అండి. అంటే 2 years నుంచి 3 years కి మధ్య ఉన్న డిఫరెన్స్ 1 year. ఈ 1 year కి రేషియో ఎంత అంటే 6:7 ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ 2 years కాబట్టి దీన్ని మనం ఏం చేయాలంటే స్క్వేర్ చేయాలి. అంటే 6 square is to 7 square. అమ్మ ఇక్కడ 6 square అంటే 36, 7 square అంటే 49. ఆల్రెడీ మనకి 49 parts ఎంత అని తెలుసు అంటే 7,350 అని తెలుసు. మరి 49 parts అనేది 7,350 అయితే ప్రిన్సిపల్ ఎన్ని పార్ట్స్ ఉందండి? 36 parts ఎంత? సో 36 into 7,350 by 49. 7 table 7 times, 7 table 105 times, 7 tables 150 times. సో 30 15 6 90, 49 5 54. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అవుతుంది అంటే కనుక మనకి 5,400. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ తెలంగాణ స్టేట్ ఎస్ఐ 2019 మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. తెలంగాణ స్టేట్ ఎస్ఐ 2019 మెయిన్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ సర్టెన్ సమ్ invested on a compound interest grows to 8,000 to 27,000 in 3 years and 6 years respectively when the interest is compounded annually. What is the rate of interest per annum? సో ఇక్కడ మనకి 3 years కి ఎంత అయిందమ్మా? 8,000 అయింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక 3 years కి ఎంత అవుతుంది అంటే 27,000 అవుతుంది. సో మధ్యలో గ్యాప్ 3 years ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని క్యూబ్ చేసినట్లయితే క్యూబ్ రూట్ ఆఫ్ 8,000 ఈజ్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 27,000. అమ్మ 8,000 క్యూబ్ ఎంత అంటే మనకి, సో 8,000 క్యూబ్ ఎంత వచ్చిద్దండి? సో క్యూబ్ వచ్చిద్దా అంటే 27,000 క్యూబ్ రాదు. సారీ అండి, క్యూబ్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా రేషియో కనుక్కుంటే సరిపోద్ది. సో చూడండి ఒకసారి రేషియో వచ్చిద్దా? 8,000 ఈజ్ టు 27,000. రైట్, చూద్దాం. సో ఇక్కడ 2 3 zeros, ఇక్కడ 3 zeros క్యాన్సల్. అంటే మధ్యలో 3 years గ్యాప్ కాబట్టి ఇది 2 క్యూబ్ అండి, ఇదేమో 3 క్యూబ్ అండి. అంటే ఫైనల్గా రేషియో మనకి ఎంత వస్తుంది అంటే 2:3 వస్తుంది. మరి 2:3 వస్తుంది కాబట్టి ఇప్పుడు 2 parts ఉండేటువంటిది 3 parts అయింది అంటే 1 part పెరిగింది. 1/2 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి పర్సంటేజ్ కావాలి కాబట్టి 100. మరి 1/2 ఇంటూ 100 అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి మనకి? 50
పర్సంటేజ్. సో ఫైనల్గా ఆప్షన్ సిని మనం కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చండి. రైట్, నెక్స్ట్ ఏ సమ్ అమౌంట్స్ టు 2190 in 4 years, 2409 in 5 years when the interest is compounded annually. The annual rate of interest is అని అడుగుతున్నాడు. మరి ఇక్కడ మనకి ఇక్కడ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. మరి మనం రేషియో కనుక్కుందామండి. సో 2190 2409. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఏ టేబుల్ పోయిద్దండి? సో 3 టేబుల్ చూడండి సార్, 7 times 3 times 0, 3 టేబుల్ 803 times 730 803. సో మళ్ళీ ఏదైనా టేబుల్స్ క్యాన్సిలేషన్ అవుతాయా? 730 803. సో క్యాన్సిలేషన్ అవ్వ కాబట్టి డైరెక్ట్గా చూడండి డిఫరెన్స్ ఎంత ఉంది అంటే 73 ఉంది. సో ఒరిజినల్గా ఎంత ఉంది అంటే 730. పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 100. సో 10 times పోయిద్ది. ఈ జీరో కూడా పోతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే కనుక 10%. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. A sum invested at compound interest 800 in 2 years, 840 in 4 years. The rate of interest per annum is అని అడిగాడు. ఓకే, రైట్. సో చూస్తే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. సో ఇది 800 ఉండేది, 4 years తర్వాత 840 అయ్యింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. చూస్తే మనకి సో ఇది 2 టేబుల్లో 40 times పోతే ఇది 2 టేబుల్లో 41 times పోయింది. సో ఎంత ఉంది అంటే 1 part ఉంది. ఒరిజినల్గా 40 into 100. సో 0 క్యాన్సిల్. 2 టేబుల్ 5 times 2 times 5/2 అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే కనుక 2.5%. సో ఆప్షన్ ఏని మనం కరెక్ట్ ఆన్సర్గా చెప్పచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. A sum of money double itself at compound interest in 15 years. In how many years it will becomes 8 times అన్నాడు. చూడండి సార్, ప్రిన్సిపల్ పి అనేటువంటిది డబుల్ అయింది అంటే 2p అయింది. పి 2p అవడానికి 15 years టైం పట్టింది. 2p 4p అవడానికి ఏం జరుగుతుందంటే ఇంకొక 15 years టైం పడుతుంది. 4p 8p అవడానికి ఏం జరుగుతుంది అంటే ఇంకొక 15 years టైం పడుతుంది. అంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రిన్సిపల్ పి అనేటువంటిది 8 times అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? మనకి 45 years పట్టింది. సో ఫైనల్గా ఆన్సర్ 45 years అని చెప్పచ్చు. లేదు సార్ ఇంకా నేను షార్ట్ కట్గా చేయాలి అంటే వాడు ఎన్ని టైమ్స్ అవుతుంది అన్నాడు అంటే 8 times అవుతుంది అంటున్నాడు. 8ను మనం 2 cube రాయొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి పవర్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో దాంతో ఎన్ని సంవత్సరాలకి డబుల్ అవుతుంది అంటున్నాడు? 15 yearsకి డబుల్ అవుతుంది అంటున్నాడు. కాబట్టి ఆ పవర్లో ఉన్న వాల్యూ ఆ 15 years మల్టిప్లై చేస్తే కూడా మనకి ఆన్సర్ ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. సో కాబట్టి 45 years ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి మనం చెప్పవచ్చు. ఓకేనా? రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ సమ్ ఆఫ్ మనీ ప్లేస్డ్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, it's a triple in 4 years. The number of years in which will amount to 27 times itself అంటున్నాడు. అమ్మ 27 అంటే మనకేమని తెలుసు? 3/3 అని తెలుసు. మరి ట్రిపుల్ అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటున్నాడు అంటే 4 years అవుతుంది అంటున్నాడు. ఇక్కడ పవర్లో ఉన్న వాల్యూ 3 into 4. మరి 3 into 4 చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఎంత అంటే కనుక సో 12 years. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పచ్చు. Next, in how many years will rupees 25,000 yield to rupees 8,275 compound interest at 10% per annum? సో మన దగ్గర 25,000 ఉంది. సో ఇది ఎంత రావాలంటున్నాడు? 8,275 రూపాయలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ రావాలంటున్నాడు.
మరి 25,000 రూపాయలు ప్రిన్సిపల్ ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక 8,275 అంటే 25,000 ప్లస్ 8,275 అంటే 33,275. సో మరి సింప్లిఫై చేస్తే 5 టేబుల్ 5,000 టైమ్స్ 5 6 30, 5 6 30, 5 5 25, 5 5 25. 5 టేబుల్ 1000 టైమ్స్ 5 టేబుల్ 5 13 65, 5 3 15, 1 టైమ్స్. అంటే మనకు రేషియో ఎంత అంటే 1000:1331. మరి 1000 మనం 10 క్యూబ్గా రాయొచ్చు, 1331 11 క్యూబ్గా రాస్తే పైన పవర్స్లో ఉన్నటువంటివి 3 కాబట్టి ఎన్ని సంవత్సరాలకు వచ్చింది అంటే మనకు అది 3 ఇయర్స్కి రావడం జరుగుతుంది. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏంటి అంటే 3 ఇయర్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి మనం చెప్పచ్చు. నెక్స్ట్, ఇన్ హౌ మెనీ ఇయర్స్ will rupees 8,000 will amounts to 9,261 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ 5% per annum కాంపౌండెడ్ యాన్యువల్ అన్నాడు. అమ్మ 8,000 రూపాయలు ఉంది. ఆ 8,000 రూపాయలు అనేటువంటిది ఏమైంది 9,261 అయింది. అయితే ఇది ఎన్ని సంవత్సరాలకు వచ్చింది అని అడుగుతున్నాడు. చూడండి డైరెక్ట్గా ఇది 20 క్యూబే కదా మనం, సో ఇదేమో 21 క్యూబే కదా, అంటే పైన పవర్లో ఉన్న వాల్యూ 3 కాబట్టి ఎన్ని సంవత్సరాలకు మనకు రావడానికి అవకాశం ఉంది అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని సంవత్సరాలకు అండి, సో 3 ఇయర్స్. సో ఆప్షన్ బి అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్, an amount borrowed 2,550 into 4% per annum compounded yearly is to be repaid in 2 equal installments. Find the amount of each installment. సో చూడండి సార్ ఇన్స్టాల్మెంట్ కాన్సెప్ట్. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 4% అంటే 4/100. అమ్మ ఎంత వచ్చింది నాకు 1/20 వచ్చింది. మరి ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తే నాకు ప్రిన్సిపల్ ఎంత అంటే 20 అని తెలుసు. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అయింది అంటే కనుక 21 అవుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడండి 2 ఇన్స్టాల్మెంట్స్ అంటున్నాడు. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ అంటే దీన్ని స్క్వేర్ చేస్తే 400, దీన్ని స్క్వేర్ చేస్తే 441. మరి ఇక్కడ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అంటున్నాడు. అంటే ఇన్స్టాల్మెంట్స్ ఎలా ఉండాలి సార్ అంటే మనకి ఈక్వల్గా ఉండాలి. మరి ఇక్కడ 441 ఉంది, ఇది కూడా 441 అవ్వాలి అంటే దీన్ని 21తో మల్టిప్లై చేయాలి. మరి 21తో మల్టిప్లై చేస్తే ఇదేమో 420, సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఏమో 441. సో ఇక్కడ 400, ఇక్కడ ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే 441. ఇప్పుడు ఎంత తీసుకున్నాడండి 2,550, అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అంటే 820. మరి ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే 441, అంతే కదా. మరి వాడు ఇచ్చింది ఏంటి అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడండి 2,550. మరి ఈ 2,550 అనేటువంటిది సో 820కి ఈక్వల్ అయితే ప్రతి ఇన్స్టాల్మెంట్ 441 అనేటువంటిది ఎంతకు సమానం. సో 441 ఇంటూ ఇది ఎంత సార్ 4% అంటే 1/25 కదా. సారీ చూడండి ఒకసారి మనం 4% అంటే 1/20 అని రాసాం. ఒకసారి చూడండి అమ్మా. సో దానివల్ల మొత్తం ప్రాబ్లం అంతా తేడా వచ్చేసింది. సో 4% అంటే ఎంతండి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అంటే 4/100 అంటే 1/25. సో ఇక్కడ ప్రిన్సిపల్ అనేది 25 పార్ట్స్ అని చెప్తాం. ఇన్స్టాల్మెంట్ ఎంత అని చెప్పాలంటే 26 పార్ట్స్ అని చెప్పాలి. ఇప్పుడు సో 2 ఇన్స్టాల్మెంట్స్ కాబట్టి స్క్వేర్ చేయాలి. 625, 676. మరి దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ప్రతి ఇన్స్టాల్మెంట్ ఈక్వల్ అంటున్నాడు కాబట్టి ఇన్స్టాల్మెంట్స్ని ఈక్వల్ చేయాలి. మరి ఇది 676 అవ్వాలి అంటే 26తో మల్టిప్లై చేస్తున్నాను.
మరి ఇక్కడ చూస్తే 26 into 25 650. ఇది ఎంత అంటే కనుక ఈచ్ ఇన్స్టాల్మెంట్ 676. ఇది 625. ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే కనుక 676. 650 ప్లస్ 625 ఎంత అంటే కనుక 1275. సో ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే కనుక 676. సో 1275 అనేటువంటిది కనుక 2550కి ఈక్వల్ అయితే 676 ఎంత అని అడిగాడు. అమ్మ 1275 అనేటువంటిది ఎన్ని టైమ్స్ పోయిద్ది అంటే 2 టైమ్స్ పోయిద్ది. 676ను 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే 2 6లు 12, 2 7లు 14, 1 15, 2 6లు 12, 1 13. అంటే ప్రతి ఇన్స్టాల్మెంట్కి వాడు పే చేసేటువంటి అమౌంట్ ఎంత అంటే కనుక 1352 రూపీస్. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్, an amount of 7,620 borrowed at 16.2/3% per annum compounded yearly to be repaid in 3 equal installments. Find the amount of each installment అన్నాడు. ఇప్పుడు 3 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చాడండి. ఇంతకుముందు ఏం చేశాడు సార్ అంటే 2 ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చాడు. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 16.2/3%. సో 16.2/3% అంటే మనకి 1/6 అని తెలుసు, ఫ్రాక్షన్. మరి దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ప్రిన్సిపల్ అనేది 6 పార్ట్స్. ఈచ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి 6 + 1 ఎంత అంటే 7 పార్ట్స్. మరి ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అండి? 3 ఇన్స్టాల్మెంట్స్. అంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్కి స్క్వేర్ చేస్తే 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49. సో నెక్స్ట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్. సో థర్డ్ ఇన్స్టాల్మెంట్కి దీన్ని క్యూబ్ చేయాలి. 6 క్యూబ్ అంటే 216, 7 క్యూబ్ అంటే 343. మరి క్వశ్చన్లో మనకి ప్రతి ఇన్స్టాల్మెంట్ కూడా ఈక్వల్ అంటున్నాడు. మరి ప్రతి ఇన్స్టాల్మెంట్ ఈక్వల్గా ఉండాలి అంటే ఇది 343. సో ఇది 343 అవ్వాలి అంటే దీన్ని 7తో మల్టిప్లై చేయాలి. సో ఇది 343 అవ్వాలి అంటే ఇది 49తో మల్టిప్లై చేయాలి. అంటే ఆన్సర్ మస్ట్ బి డివిజిబుల్ ఆఫ్ 343. ఎందుకంటే ఫైండ్ ది అమౌంట్ ఆఫ్ ఈచ్ ఇన్స్టాల్మెంట్ అని అడిగాడు. మరి ప్రతి ఇన్స్టాల్మెంట్ అంటే ప్రతి ఇన్స్టాల్మెంట్ మనకి ఎంత వచ్చింది అంటే 343. కాబట్టి ఇక్కడ ఆన్సర్లో 343 చేత డివిజిబుల్ అయ్యేటువంటి ఆన్సర్ ఒకటే ఉంది. కాబట్టి డైరెక్ట్గా మనం ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే 3430 అని చెప్పొచ్చు. జనరల్గా మనం సింప్లిఫై చేసినా కూడా అదే వచ్చింది. ఒకసారి చెక్ చేద్దాం. 6 9లు 54, ఇదేమో 294, 7 6లు 42, ఇదేమో 252, ఇదేమో 216. ప్రతి ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే ఇది 343, ఇది 343. సో ఇది ఎంత అంటే 343. మరి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6 + 6 12, 10 15 16, 762. ఈచ్ ఇన్స్టాల్మెంట్ ఎంత అంటే 343. మరి 762 అనేటువంటిది కనుక మనకి 7,620 అయితే 343 ఎంత? సో 762 అనేటువంటిది 10 టైమ్స్ పోయిద్ది. 343ని 10 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చిందండి? 3430. సో ఫైనల్గా మన ఆన్సర్ ఎంత అంటే 3430 అని మనం చెప్పొచ్చు. ఓకేనా సార్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The simple interest and compound interest on a certain sum of money with a given rate for a period of 2 years is 800. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం 2 సంవత్సరాలకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందండి? 800 వస్తుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం 840 వస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఎంత అని అడిగాడు. మరి ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఏమో సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం 800 రూపీస్ వచ్చింది అంటున్నాడు. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎంత వచ్చింది అంటున్నాడండి? 840 వచ్చింది అంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం 2 ఇయర్స్కి 800 వచ్చింది అంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 400 వచ్చింది, సెకండ్ ఇయర్ కూడా ఇంట్రెస్ట్ ఏమైంది అంటే సేమ్ అదే 400 వచ్చింది.
కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం చూస్తే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 400 వచ్చింది. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఏమైంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఫస్ట్ ఇయర్ ఏదైతే వచ్చిందో అది వచ్చింది ప్లస్ ఎక్స్ట్రా 400 ప్లస్ 400 ఎంత అండి 800, ఇంకా ఎక్స్ట్రా ఎంత అంటే 40 రూపీస్ వచ్చింది. మరి ఈ 400 లో 40 రూపీస్ ఎంత పర్సంటేజ్ కనుక్కుంటే సో దట్ ఈస్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మరి 40/400 ఇంటూ 100 అండి. ఇక్కడ ఉన్న 2 zeros ఇక్కడ ఉన్న 2 zeros ఈ 4 టేబుల్ 10 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఫైనల్ గా మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 10% అని చెప్పి మనం చెప్పొచ్చు అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. The simple interest and compound interest on a certain sum of money with a given rate for a period of 2 years is 900 and 954. Then find the rate of interest అని అడిగాడు. సో ఇక్కడ మనకి 2 years కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయిందండి? 2 years కి అయితే 900 రూపీస్ అయింది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? 954 రూపీస్ అవుతుంది. మరి 2 years కి 900 అయింది అంటే ఫస్ట్ ఇయర్ 300 వస్తుందండి. ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చింది? 450. సో 2 years కంటే 2 ఈక్వల్ పార్ట్స్ కాబట్టి సెకండ్ ఇయర్ ఎంత వచ్చింది అంటే 450 వచ్చింది. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం ఫస్ట్ ఇయర్ ఎంత అంటే 450, సెకండ్ ఇయర్ ఎంత అంటే 450, 900 ప్లస్ ఎక్స్ట్రా 54 రూపీస్ రావడం జరుగుతుంది. మరి ఎక్స్ట్రా 54 రూపీస్ 450 ఎంతో కనుక్కుంటే దట్ ఈస్ నథింగ్ బట్ రేట్ పర్సంటేజ్ అనమాట. సో 54/450 ఇంటూ 100 అనమాట. సో 0 0 క్యాన్సిల్, 9 టేబుల్ 5 టైమ్స్ క్యాన్సిల్, 9 టేబుల్ 6 టైమ్స్ క్యాన్సిల్, 5 టేబుల్ 2 టైమ్స్ క్యాన్సిల్. మరి 6 into 2 ఈజ్ నథింగ్ బట్ ఎంత అంటే 12% per annum గా మనం చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ గా మనం చెప్పొచ్చండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ అండి. సో ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ on a certain sum at 10% per annum for 2 years is 631. సమ్ ఈజ్ అని అడిగాడండి. మరి ఇక్కడ 2 సంవత్సరాలకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ కనుక్కోవడానికి మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా ఏంటంటే డిఫరెన్స్ ఈక్వల్ టు పి ఇంటూ r/100 హోల్ స్క్వేర్ అండి. సో ఇదేంటండి? సో డిఫరెన్స్ బిట్వీన్ simple interest and compound interest, difference between SI and CI when 2 years is given. సో 2 సంవత్సరాలకు ఇచ్చినప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా. మరి వాడు డిఫరెన్స్ ఎంత ఉందంటండి? 631 రూపీస్ ఉందంట. సమ్ అంటే ప్రిన్సిపల్ కనుక్కోమంటున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడంటే 10% ఇచ్చాడు. అంటే 10 into 10/100 into 100 హోల్ స్క్వేర్ కాబట్టి అమ్మ ఈ 10 10 100, ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. మరి కిందన డివైడెడ్ బైలో ఉన్న 100 ఇటువైపుకి వెళ్తే 631 into 100 ఈక్వల్ టు పి అవుతుందండి. మరి పి ఈక్వల్ టు ఏమైందంటే 63100 అవుతుంది. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అనమాట. ఓకేనా, సో ఆప్షన్ బిని మనం కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పొచ్చండి. రైట్. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ at the rate of 14% per annum for 15,000 2 years will be అని అడిగాడు. ఇప్పుడు డిఫరెన్స్ అడిగాడు, ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చాడు, సేమ్ అదే 2 years కి ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. మరి ఇప్పుడు మనకి డిఫరెన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే పి ఆఫ్ r/100 హోల్ స్క్వేర్ అన్న విషయం తెలుసు. ఇప్పుడు కనుక్కోమంది డిఫరెన్స్. డైరెక్ట్గా పి ఎంత అంటే 5,000 ఇచ్చాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 14 కాబట్టి 14 into 14/100 into 100.
మరి ఇక్కడ చూస్తే మనం ఈ 2 zeros క్యాన్సిల్, ఈ జీరో క్యాన్సిల్, 5 table 2 times క్యాన్సిల్, 2 table 7 times క్యాన్సిల్. సో 7 14 జార్ ఎంత అంటే సో 98 రూపీస్ ఈస్ ద డిఫరెన్స్. సో కాబట్టి ఆప్షన్ ఏని మనం కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చండి. సో నెక్స్ట్ దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండి. సో థ్యాంక్ యూ 1 and half. సో మా కాలేజ్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ విత్ ఐఏఎస్ అండ్ డిగ్రీ విత్ ఐఏఎస్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది మా కాలేజీలో ఉంటుందండి. సో దీంతో పాటుగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అంటే డిగ్రీతో పాటుగా ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కోచింగ్ కూడా మా కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు సైమిల్టేనియస్గా డిగ్రీ చదువుతూనే సో డిగ్రీ కంప్లీట్ అయ్యేలోపు కాంపిటేటివ్ సంబంధించినటువంటి అవేర్నెస్ అంతా కూడా ఈ 3 yearsలో మేము మీకు చెప్పడం జరుగుతుంది. సో మీరు సివిల్స్ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్ కానీ ఆర్ఆర్బి ఎగ్జామినేషన్స్ కానీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కానీ ఇలాంటి ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిగ్రీ సో మీ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి, మేము సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్లో మంచి పోస్ట్ సాధించాలి అనేటువంటి విద్యార్థులు ఎవరైనా కూడా వెంటనే వచ్చి మా కాలేజీని ఒకసారి రండి, చూడండి. మా కాలేజీ క్యాంపస్ వచ్చేసరికి తొర్రేడు సో జడ్పీ హై స్కూల్ ఆపోజిట్లో మా క్యాంపస్ ఉంటుందండి. సో రాజమండ్రి ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి మాది. సో మా ఇంటిగ్రేటెడ్ కోచింగ్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ నెంబర్ని కాల్ చేయండి 9030692229. సో థ్యాంక్ యూ 1 and all. సబ్స్క్రైబ్ 21st Century ఎడ్యుకేషనల్ సొసైటీ యూట్యూబ్ ఛానల్ అండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.